అందరికీ హాయ్. నేను మీ ప్రవీణ్ని, స్టార్ హెల్త్లో క్లబ్ మెంబర్ని. ఈరోజు మనం ఇక్కడ రాజు అండ్ వాళ్ళ మదర్తో ఉన్నాము. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు కూడా క్లెయిమ్ వచ్చింది. వీళ్ళ ఇద్దరు ట్విన్స్ యాక్చువల్గా ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడు సీజన్ ప్రాబ్లం వచ్చి దాదాపు 50,000 వరకు బిల్ అనేది కంపెనీ కట్టింది. మొన్న మళ్ళీ తర్వాత వీళ్ళ మదర్ ఫాదర్ కూడా ఉండాలన్నట్టుగా నేను చెప్పడం వల్ల అతను ఇమీడియట్గానే తీసుకున్నాడు, అది కూడా ఈఎంఐలో. సో మళ్ళీ అనుకోకుండా ఇక్కడ ఆటో అనేది బోల్తా పడింది. ఆ బోల్తా పడ్డప్పుడు చాలామందికి ఇంజురీస్ అయినాయి. దాంట్లో ఇప్పుడు వీళ్ళ మదర్కి ఇన్సూరెన్స్ చేయించాం కాబట్టి దాదాపు 90,000 బిల్లు కంపెనీ పే చేసింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వీళ్ళు ఇంటికి వచ్చేసారు. సో వీటి గురించి క్లియర్గా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ, మీరు ఇప్పుడు మీ బాబు వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళ పిల్లలకి సమస్య వచ్చినప్పుడు అయితే ఫ్రీగా కంపెనీ కట్టింది కదా. ఇప్పుడు మొన్న మీకు కూడా ప్రాబ్లం వచ్చింది కదా, మీకు అక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా అనిపించిందమ్మా? హాస్పిటల్ మంచిగా అనిపించింది. బాగా చేశారు? డాక్టర్లు అందరూ పట్టించుకున్నారా కరెక్ట్గా? పట్టించుకున్నారు సార్. మొత్తం ఎంత బిల్ అయిందమ్మా అక్కడ? 1,22,000 ఏమైనాయి. దాంట్లో మొత్తంగా అంటే 90,000 వరకు అయితే బిల్ అయింది. 90,000 వరకు బిల్ అయింది మొత్తంగా. ఆ రోజు మీరు ఏమైనా కట్టారా డబ్బులు? ఏం కట్టలేము సార్. మొత్తం కంపెనీ కట్టింది కదా. ఇప్పుడు ఎలా ఉందమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. అయితే పోయినప్పుడు మన గోళీలకు మందులకు పైసలు అవుతున్నాయి. ఓకే ఓకే. అయితే అమ్మ, ఇప్పుడు మీరు కట్టిందేమో మీ బాబు అసలు మీ ప్లాను ఈఎంఐలో కడుతున్నాడు. నెలకి 2,500 అలా కడుతున్నాడు డబ్బులు. ఇప్పుడు మీరు ఒక 5 నెలల వరకే కట్టారు. అప్పుడు 5 నెలలు 4 నెలలు ఈఎంఐ కట్టారు. మీరు ఈఎంఐలో కడుతున్నా సరే మీకు 90,000 బిల్లు కట్టింది కదా. మీకు ఎలా అనిపించింది అమ్మా? అంటే అంత నమ్మకం, అంత భరోసా అయితే కంపెనీ ఇచ్చింది కదా. కట్టినాము, నమ్మకం అనిపించే పోయినాము కదా దవాఖానలకు. అదే 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 మీ మీద భారం వేసే పోయినాము, మరి చేతుల రూపాయలు లేకుండా పోయినాము. అదే అమ్మా. మరి ఇప్పుడైతే మీరు కట్టుకున్నందుకు 90,000 బిల్లు కంపెనీ కట్టిందమ్మా. ఆ విషయంలో మీకు తిన్నరుడము మేము ఏది మరలేము వరకైతే. ఓకే ఓకే. కానీ ఇప్పటికైతే మంచిగా జరిగింది సార్. ఓకే. అయితే రాజు, ఇప్పుడు మీ అమ్మకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగింది కదా, అసలు అక్కడ ట్రీట్మెంట్ వాళ్ళు సర్జరీ చేశారా లేకపోతే ట్రీట్మెంట్ చేశారా? అసలు ఏమైందో క్లియర్గా ఒకసారి మన వాళ్ళకి అంటే అసలు ఏమైంది ముందు నుంచి ప్రాబ్లం ఏం జరిగిందో అది క్లియర్గా చెప్పు. ఒక యాక్సిడెంట్ అయినండి అమ్మకు. యాక్సిడెంట్ అయితే ఇక ఎక్కడ యాక్సిడెంట్ అనేది ఎలా అయింది? దగ్గర యాక్సిడెంట్ అయింది. అయితే ఆటో పల్టీ అవ్వడం జరిగింది. తనలో ఉన్న వాళ్ళకి ఎక్కువ కాలేదు, కానీ మా పాప ఉండే, మా తమ్ముడి వైఫ్ పాప ఉండే, మా అమ్మ ఇటు వెళ్ళొస్తుంటారు నందిపేట నుంచి ఇటు రాగా ఆటో పల్టైంది. అయితే మా పాపకు ఇట్లా ఏం కాలేదు, కానీ మా అమ్మకి కొంచెం అంటే వెన్నుముక్క కింద కొంచెం క్రాక్ వచ్చింది. ఓకే ఓకే. అయితే హాస్పిటల్లో అయితే సర్జరీ రాదు, అట్లనే తగ్గించవచ్చు అని హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది. అయితే నేను ఇక వెంటనే కాంటాక్ట్ అయ్యి ఇట్లా సర్జరీ చేయలేదట ఇట్లా అంటే, సర్జరీ చేస్తే క్లెయిమ్ అవుతుంది లేదంటే లేదని ఇట్లా అంటే కొంచెం వస్తే 90,000 ఏమో బిల్ చేస్తే ఆ 90,000 మీ ద్వారానే క్లెయిమ్ అయిపోయింది. ఓకే, దానికైతే పర్వాలేదు. డబ్బులు అక్కడ నువ్వు కట్టింది ఈఎంఐలో, కానీ కంపెనీ నీకు 90,000 బిల్ అయినా కంపెనీ కట్టేసింది. అక్కడ నీకు ఎలా అనిపిస్తుంది ఆ విషయంలో? బాగా అనిపించింది. ఎందుకంటే అంటే నీకు ఒక భరోసా లాగా అనిపిస్తుందా లేదా? దీనివల్ల మనకు ఒక సేఫ్లో ఉన్నాము అన్నట్టుగా ఉందా లేదా? టెన్షన్ లేకుండా పేషెంట్ చూసుకోవచ్చు మంచిగా. పేషెంట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం కూల్గా ఉండొచ్చు. పైసల గురించి టెన్షన్ లేకుండా ఒక ధైర్యంతో ఉండొచ్చు హాస్పిటల్ అయితే ఇంతవరకు. ఓకే. అక్కడ ట్రీట్మెంట్ కానీ ఆ డాక్టర్లు కానీ అంతా చూసుకోవడం అంతా బాగానే ఉందా? మీకు ఎలా అనిపించింది? మంచిగా ఉంది. అందరు పేషెంట్లు ఎక్కడే మాకు కూడా కేర్ ఇచ్చిండు అండ్ అందరు పేషెంట్లు ఎక్కడే మమ్మల్ని చూసిండు. ఓకే. మాకు సపరేట్గా రూమ్ తీసుకున్నాం, మంచిగా చూసుకున్నాం. ఇంత అట్లా డైలీ ఆడ ఫుడ్ కూడా వాళ్ళే ఇచ్చారు, ఫుడ్ కూడా వచ్చింది. ఓకే ఓకే. ఇన్సూరెన్స్ వాళ్ళకి. అయితే మీ మదర్ కంటే ముందు కూడా వీళ్ళ ఇద్దరు పిల్లలకి కూడా మళ్ళీ సీజన్ వైజ్గా ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ అయ్యింది. సో అక్కడ మీ ఇద్దరు పిల్లల్ని అడ్మిషన్ చేసినావు కదా 1.5 month బిఫోర్. అప్పుడు ఎంత బిల్ అయింది మీ ఇద్దరు పిల్లలకి? అప్పుడు మా ఇద్దరు పిల్లలకి నిమోనియా సంథింగ్ అయింది. అయితే అప్పుడు అడ్మిట్ చేసినాం ఈ యాక్సిడెంట్కి ముందే, ఒక వారం రోజుల ముందు అంతే. అడ్మిట్ చేసిన తర్వాత 60,000, ఒకరికి 26,000, ఒకరికి 34,000 అయింది. మొత్తం 60,000 పడితే టోటల్గా 60,000 బిల్లు. 60,000 బిల్ అవుతుంది. నీకు ఇలాగా
డబ్బుల పరంగా అయితే చాలా చాలా సేఫ్ అయిపోయావు. దాంతో పాటుగా నీ ట్రీట్మెంట్లో కూడా ఎటువంటి తేడా లేదు, అంతా బాగానే జరిగింది కదా. ఇప్పుడు నీకు ఇక్కడ ఇవి 60,000 ప్లస్ అవి 90,000 అంటే నీకు దాదాపు 1,50,000 సేఫ్ అయ్యావు. ఇంత సేఫ్ అయ్యావు కదా, అసలు నీకు ఎంత భరోసా అనిపిస్తుంది ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల? నీకు ఎంత భరోసా అనిపిస్తుంది? అది ఒక నమ్మకం అయిపోయింది ఇక అది. ఇక ఈ టైంలో అయితే ఈ కలియుగంలో ఒక దేవుడు లెక్కన అనుకోవాలి ఇక. ఎందుకంటే పైసలు ఉండని వాళ్ళు ఉంటారు, అవును, ఆదుకోవడం అంటే అది బెస్ట్ పాలసీ అది తీసుకోవడం. అండ్ విత్ ఇన్ 1 hour లోపల మనకు రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ కొంచెం బాగున్నాయి, అట్లా నమ్మచ్చు ఇది ఒక ధీమా. ఇప్పుడు మా సర్వీస్ మీకు ఎలా అనిపించింది మరి? మేము సర్వీస్ మీకు నా సర్వీస్ మీకు ఎలా అనిపించింది? మంచిగా, సర్వీస్ కూడా మంచిగా ఉంది. ఫోన్ చేస్తే విత్ ఇన్ నాకు వెంటనే రెస్పాన్స్ ఇచ్చి ఫోన్ చేసి మాట్లాడిన, ఏ టైంలో ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి తొందరగా రికవర్ చేసుకోవడం అని ఇట్లా మాట్లాడి మీరు చేసే విధానం మాకు నచ్చింది. కొంచెం చూస్తారు కదా, దాదాపు మీరు 1,50,000 వరకు సేఫ్ అయ్యారు మీ పిల్లల విషయంలో, మళ్ళీ మీ మదర్ విషయంలో. ఇప్పుడు మన వీడియో ఇది యూట్యూబ్లో పెడతాను, మీకు కూడా లింక్ పంపిస్తాను నేను, మీరు షేర్ చేస్తారు కదా. ఇప్పుడు అందరూ చూస్తారు కాబట్టి మీరు ఇంత ఒక మీకు ధీమా లాగా అయితే అనిపించింది. దీని గురించి ఒక చిన్న విషయం మన పబ్లిక్కి చెప్పండి, ఏమంటారు? సో మళ్ళీ నా సర్వీసు మళ్ళీ మీకు ధీమా ఎలా అనిపించింది అది చెప్పండి. ఈ పరంగా అయితే మస్తు మంది అందరికి తెలిసే ఉంటుంది ఈజీగా. స్టార్ హెల్త్ అంటే విత్ ఇన్ 1 hourలో క్లైమ్, విత్ ఇన్ 1 hourలో రెస్పాండించడం, అండ్ ఏజెంట్లు కానీ ఎవరైనా కానీ తొందరగా స్పందించడం, ఇవన్నీ ఇంతవరకు అయితే బాగా మందికి తెలిసి ఉన్నది. అండ్ ఏంటంటే ఏమన్నా పైసలు మనం ఉత్తగా పెట్టడం కాదు, ఒక పైసలు ఇన్వెస్ట్మెంట్ కిందకి ఒకవేళ ఇచ్చినామంటే తర్వాత మనకి ఏదైనా కానీ ఏమైనా అయినా కానీ మనకి టెన్షన్ లేకుండా హాస్పిటల్లో మన ట్రీట్మెంట్ చూసుకోవడమే, పైసల గురించి టెన్షన్ లేకుండా ఒక ధీమతోటి ఒక ధైర్యంతో ఉండడం తప్ప ఇంకొకరైతే ఏం టెన్షన్ లేకుండా ఆరామ్సే పేషెంట్ చూసుకోవచ్చు. అండ్ ఇది తీసుకుంటే మస్తు బెనిఫిట్ ఉంటుంది, అండ్ మనకు కూడా ఒక ధైర్యం అనేది ఉంటుంది అంతే. అట్లా ఎప్పుడు ఏమొచ్చినా ఏమి ఎదురైనా కానీ మనకేం టెన్షన్. అయితే ఇప్పుడు నా సర్వీస్ మీకు నచ్చింది కాబట్టి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి రికమెండ్ చేస్తారా చేయరా? రికమెండ్ చేసిన, ఆల్రెడీ చెప్పిన, తీసుకునడానికి కూడా వాళ్ళు రెడీ ఉన్నారు. ఇప్పుడు మేము ఒక 3-4 అయితే ఇప్పుడు స్టార్ హెల్త్ తీసుకుందామని రెడీ ఉన్నారు. ఓకే, డెఫినెట్గా అండి. ఇలాగా మన సర్వీస్లో ఎటువంటి తేడా ఉండదండి. 100% మీకు 24/7 సర్వీస్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. చూసారు కదా లైవ్గా, వీళ్ళు మదర్ అండ్ వీళ్ళ సన్ కూడా దాదాపు డబ్బుల పరంగా చాలా సేఫ్ అయిపోయారు. అదే ట్రీట్మెంట్లో కూడా ఎటువంటి తేడా లేదు. విఐపి ట్రీట్మెంట్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మీకు అందరికీ ఉంటుంది. అయితే చివరిగా మన కంపెనీకి మేడం ఇలా థమ్స్అప్ సింబల్ పెట్టండి, ఇలాగ పెట్టండి. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ అనాలి గట్టిగా. మీరు కూడా 1 time అందాం, ముగ్గురం కలిసి ఒకసారి అందాం. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, థ్యాంక్ యూ.